హాయ్ అండి. ప్రస్తుతం మనం హనుమాన్ జంక్షన్‌కి చాలా దగ్గరలో ఉన్నామండి. అదే మనకి ఏలూరు టు విజయవాడ హైవే, లేదంటే చెన్నై టు కోల్‌కతా హైవే. ఆ హైవే ప్రస్తుతం మనకు హనుమాన్ జంక్షన్ దగ్గర బైపాస్ డెవలప్ చేయటం జరిగింది, 6 లైన్స్. ఆ బైపాస్ నుండి మనం కిందకి దిగామంటే గుడివాడ నుండి నేరుగా మనం మచిలీపట్నం వెళ్ళిపోతాం. ఆ రోడ్ ఇది. అయితే మనం హనుమాన్ జంక్షన్ నుండి గుడివాడ వెళ్ళే రోడ్లో కానుమోలు అని చాలా డెవలప్మెంట్ అయిన ఊరు ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అయితే పేరుకి కానుమోలు కానీ ఇదంతా హనుమాన్ జంక్షనే అని చెప్తాం మనం. మొత్తం కూడా హనుమాన్ జంక్షనే అంటారు అందరూ. అలాంటి హనుమాన్ జంక్షన్లో ఇదేంటంటే ఓల్డ్ లేఅవుట్, సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్, పక్కా లీగల్గా ఉన్న లేఅవుట్ అండి. దీంట్లో ఏంటంటే మనకి అర్జెంట్ సేల్. ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈ వెంచర్లో మనకి మొత్తం 6,000 గజాలు ఉంది ఆయనకి ఒక్కళ్ళకే సింగిల్. అయితే అందులో 4,000 గజాలు మంచి ఆఫర్ రేట్ అండి, సూపర్ రేట్. ఇంతకన్నా తక్కువ రేటు ఈ ఏరియాలో దొరకదు. రీసెంట్గా మీరు వినే ఉంటారు, మల్లవల్లిలో కూడా గజం 10,000 చెప్తున్నారు. కానీ హనుమాన్ జంక్షన్ ఇంత దగ్గరగా గుడివాడ వెళ్ళే రోడ్డు, అందులోనూ మనకి బందర్ వెళ్ళే రోడ్డు ఈరోజు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బందర్ పోర్ట్ రెడీ అయిపోతుంది కాబట్టి. అలాంటి రోడ్లో కానుమోలు దగ్గర మనకి 4,000 గజాలు చాలా అంటే చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారండి. సరౌండింగ్ అంతా కూడా సిఆర్డి అప్రూవ్డ్. ఎంత తక్కువ వేసుకున్నా మనకి 8,000 తక్కువ లేదండి. అలాంటిది ఓల్డ్ లేఅవుట్ అవటం వల్ల ఒక కారణం, సెకండ్ ఏంటంటే డబ్బులు అర్జెంటుగా అవసరమై. ఈ 2 కారణాల చేత మీరు నమ్మరండి, 5,000కి ఇచ్చేస్తున్నారండి. సిఆర్డిఏలో మనకి చాలా తక్కువ రేట్ ఇది. 5,000 గజం, 5,000 అంటే అసలు మనకి హైలీ ఇంపాసిబుల్ దొరకటం. అయితే ఓకే, 5,000కి వచ్చేస్తుంది, 4,000 గజాలు కొనుక్కుంటాం. మనకి యూజ్ ఏంటి, ఫ్యూచర్లో ఎలా పెరిగిద్ది ఏరియా అంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఒకటి డెవలప్ చేయబోతున్నారండి. అంటే మనకి ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో ఖమ్మం దేవరపల్లి, ఆ హైవే నుండి మచిలీపట్నం వరకు ఇంకో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే డెవలప్ చేయబోతున్నారండి. ఆల్రెడీ డిపిఆర్ కూడా రెడీ అయింది. ఆ హైవే మనకి మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ మీదుగా మచిలీపట్నం డెవలప్ చేయబోతున్నారండి. ఆ రోడ్డు ఎగ్జాక్ట్గా ఈ వెంచర్కి పక్క నుండి వెళ్తుంది. ఫ్లైఓవర్ కూడా ఇక్కడికి దగ్గరలోనే మనకి శాంక్షన్ అయింది. అంటే మనకి డైరెక్ట్ మనం ఈ వెంచర్ నుండి మచిలీపట్నం గుడివాడ కూడా వెళ్ళక్కర్లేకుండా హై స్పీడ్లో మనకు ఒక 20 to 30 minutes పడుతుందండి, అంతకు మించి పట్టదు. ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి అలాంటి ఫెసిలిటీస్ రాబోతున్నాయండి. వన్స్ ఆ రోడ్డు స్టార్ట్ అయిందంటే ఈ వెంచర్లో కూడా మనకి గజం 10,000 అంటే దొరకని పరిస్థితులు రాబోతున్నాయండి. ఇది మాత్రం ఫ్యాక్ట్. కాబట్టి ఎవరైనా మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, లార్జ్ స్కేల్లో పెట్టాలి, ఎక్కువ ప్లాట్ తీసుకోవాలనుకుంటే 4,000 గజం ఉందండి దీంట్లో. సింగిల్ ఓనర్. ఆ ఓనర్ నెంబర్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను మీకు. ఆ ఓనర్ కాల్ చేసి మిగతా విషయాలు మీరు మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.